నమస్తే. వెల్కమ్ టు విశ్వ టీవీ. ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద సమస్య ఏంది అని చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం. ఎందుకంటే మనకి ఏ వ్యక్తి ప్రైవసీని కానీ అతని అభిప్రాయాలను కానీ మనం బైఫర్కేట్ చేయడం కానీ ట్యాపింగ్ చేయడం కానీ లేదా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఎడిట్ చేసి వేరే విధంగా చూపించడం ఆర్టికల్ 21 కింద ఇది ఒక పెద్ద నేరం. అంటే కాన్స్టిట్యూషన్లో ముందే జాగ్రత్త పడి రాయడం జరిగింది. ఎందుకనంటే ఒక మనిషి తన యొక్క అభిమానాన్ని, తన యొక్క గౌరవాన్ని, మర్యాదను, మనుగడను ముందుకు పోయే విధానంలో ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. తర్వాత వచ్చే పరిణామం ఏదైనా ఉండని, కానీ దాన్ని అడ్డుకోవడము లేదా దాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేద్దామనేటువంటి విషయం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయం మనం గమనిస్తే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టు 25 నుంచి అంటే 25 నుంచి 30 మందిని రిటైర్ అయినటువంటి అనుభవం ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ని, పోలీస్ ఆఫీసర్స్ని వాళ్ళ స్థాయిలో రాష్ట్రాన్ని బాగు చేస్తుందుకని తీసుకుంటే కేవలం ఒక ఫ్యామిలీ వెనక లేదా ఒక వ్యక్తి అపోజిషన్ వ్యక్తి వెనక పడి దానికోసమే వాడుకున్నట్టుగా ఆయన 2 ఏళ్ల కిందనే చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఏది ఒక సభలో 2 ఏళ్ల తర్వాత నేను వస్తున్నా, ఇప్పుడున్నదే చూసుకోకండి, కేసీఆర్ని ఇంట్లో కూర్చుంటాడు, అప్పుడు ఈ విషయం అంతా బయట వస్తుంది అన్నట్టు. నిజంగా కూడా ఈ ప్రణీత్ రావు అనేటువంటి ఎవరైతే మనకు ఆ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆయన కింద పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు, ఆయనను ఒకరు కూపీ తీస్తే, అంటే ఆయనను పట్టుకొని బయటికి తీసి వివరాలు తీసుకుంటుంటే 1 కాదు 2 కాదు ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయంటే, అసలు ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ఒక అధికారులంతా కూడా ఈ విధంగా ఒక్క పనికి ప్రతిరోజు ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని తీసినటువంటి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్క రోజు కూడా వదలకుండా తీసినట్టుగా తెలిసింది. అయితే ఏ విధంగా జరిగింది ఇదంటే, ఇది ఒక పెద్ద ప్లాన్డ్గా ముఖ్యంగా కేసీఆర్ యొక్క కోరిక ఏంటంటే, రేవంత్ రెడ్డి ఆ టీంకి సంబంధించినటువంటి వివరాలు ప్రతి క్షణం ప్రతిరోజు ఆయనకు కావాలనడం, దాన్ని సరే అని అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో, ప్రభాకర్ రావు గారికి ఆ పనిని కేటాయిస్తే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలనంటే ఆ ప్రభాకర్ రావు ఈ ప్రణీత్ రావు ఇద్దరు కలిసి ఆ ప్రణీత్ రావుకు ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ అఫీషియల్ వర్క్ని ఆర్గనైజేషనల్ పరంగా అలొకేట్ చేస్తే, అంటే ఒక విధంగా ఆయన ఒబే కావాలి, దీన్ని చేయాలి అన్నట్టుగా, అంటే ఒక డెలిగేషన్ ఆఫ్ డ్యూటీ లాగా చేయడం జరిగింది. ఒక తప్పును డెలిగేషన్ ఆఫ్ డ్యూటీ లాగా చేసినటువంటి ఘనత నిన్న మొన్న చూస్తూ ఉంటే వింటూ ఉంటే అసలు ఎందుకని ఈ విధంగా క్లియర్గా అర్థమైందని అంటే, ఎప్పుడైతే ఈ కేసు ప్రణీత్ రావు పట్టుకోవడం జరిగిందో ఇక అందరూ బయటకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రణీత్ రావు రోజు ఈ యొక్క వివరాలను ఏ విధంగా ప్రభాకర్ రావుకి చేరవేయాలనేది ఒక టీం తయారు చేయడం జరిగింది. ఆ టీం ఏందనంటే, భుజంగరావు ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నాడో, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్న వ్యక్తిని పూర్తిగా దీనికే కేటాయించడం జరిగింది. ఆయనతో పాటుగా సేమ్ అడిషనల్ సిపి ఎవరైతే ఉండేనో ఆయన తిరుపతన్న అనేటువంటి వ్యక్తి. అసలు వీళ్ళిద్దరూ ఎంతో సిన్సియర్గా ఒకప్పటి నుంచి చాలా బాగా వాళ్ళ ఒకరోజు ఆఫీసర్స్ కాదు, వీళ్ళు దాదాపు 25-30 ఇయర్స్ సీనియారిటీ ఉన్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళిద్దరూ దాదాపు అప్పటి నుంచి కూడా ఆయన చౌటుపల్లి సిఐగా తిరుపతన్న, ఈయన భుజంగరావు ఆల్మోస్ట్ వనస్థలపురం కానీ మల్కాజ్గిరి చాలా మంచి సేవలు చేసినటువంటి ఆఫీసర్స్. వీళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేస్తే ఆయన కూతురు పెళ్లికి ఏ విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి, ఆయన ఓటుకు నోటు కేసు విషయాన్ని కూడా ఆ విధంగా ఆ టైంలో బయటపడ్డప్పుడు ప్రతి క్షణాన్ని కూడా, అంటే ఒక ఇన్వెస్టిగేషన్ వేరు, ఇంట్రాగేషన్ వేరు, కానీ నిత్య జీవన సరళిలో నిత్య జీవితంలో రోజు జరుగుతున్న వాటి ఒక వ్యక్తి యొక్క ఫోన్ ట్యాపింగ్ లాంటివి చేయడం అనేది చాలా నేరం. అయితే ఇంత గూఢపుటాన్ని ఇంత పద్ధతిగా వీళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తే, ఇప్పుడేం జరిగిందంటే ప్రణీత్ రావుని తీసి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ఏకంగా వేరే దేశానికి అందరూ వేరే దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రభాకర్ రావు గారు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ డిఫరెంట్ కంట్రీస్లో ముందే తెలిసి ప్రణీత్ రావు పట్టుబడంగానే వీళ్ళు అక్కడ చెక్ వేయడం జరిగింది. ఎందుకనంటే తప్పు చేశారు కనుక ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మొత్తం కూపి అంతా బయటికి రావడం జరిగింది. ఇది చాలా ఏమైనటువంటి సీరియస్ క్రైమ్. బికాస్ ఆర్టికల్స్లో ఉన్నవి ఎట్లా ఉంటాయంటే, దెర్ ఆర్ 3 types ఆఫ్ క్రైమ్స్ మనకి: సివిల్ క్రైమ్స్, నేషనల్ క్రైమ్ అండ్ క్రిమినల్ క్రైమ్స్.
ఇప్పుడు ఇవి ఏ దానికి ఎందుకు వస్తాయంటే మనకు ఆర్టికల్లో పొందుపరిచినటువంటి మానవ హక్కులు, ముఖ్యంగా పౌర హక్కులు, వీటికి సంబంధించినటువంటి వాటిని ఏ విధంగా చూస్తామంటే అరే ఏమొచ్చింది దీంతో, ఏమైతే ఒక్కరికే కదా అనుకుంటాం. కానీ ఈరోజు ఆయన ఏకంగా కష్టపడి తన ప్రయత్నం చేసి తన పార్టీ పగ్గాలిస్తే ఈరోజు సీఎం కూడా అవడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నాడు ఇలా పబ్లిక్కి, యంత్రాంగానికి. ఏంటంటే ఇలాంటి నేరాలు చిన్నవి కాదు, ఇందులో ప్రధాన పాత్ర కేసీఆర్ ఈ విధంగా చెప్పడం వల్ల దాన్ని వీరంతా ఇంత పెద్ద ఆఫీసర్స్, ఇంత నాలెడ్జబుల్ ఆఫీసర్స్, ఐపీఎస్ ట్రైన్డ్ ఇంత చేయడం జరిగింది. దానికి తోడైనటువంటి గొప్ప మంత్రి ఎవరంటే గత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్కెచ్ అంతా, దాని ఇంప్లిమెంటేషన్ అంతా ప్రభాకర్ రావు, దాన్ని నడిపించిన వ్యక్తి ప్రణీత్ రావు, తర్వాత వచ్చినటువంటి దాన్ని సక్రమంగా ఏ విధంగా చేద్దామని రోజు తీసిన వాళ్ళు భుజంగరావు. దీనికి ఉపయోగపడ్డది తిరుపతి అన్న. ఇదా రాజ్యాంగంలో మనం నేర్చుకుంది, రాజ్యాన్ని నడిపించే విధానం. దాన్ని ఈ విధంగా చూస్తే నిజంగా మొదట్లో చాలా చిన్నది అనుకున్నాం అందరం కూడా, కానీ పోతూ ఉంటే దీని సీరియస్నెస్ అసలు ఈ విధంగా చేయడం తప్పు. ఇంత మిస్యూజ్ ఆఫ్ పవర్స్, మిస్యూజ్ ఆఫ్ ఆర్గనైజేషన్, మిస్యూజ్ ఆఫ్ సొసైటీ ఈ విధంగా చేయడం అనేది, అంటే ఇంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఇంత తప్పులు ఎక్కడ చూసినా తప్పులే జరుగుతుంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఈ విధంగా చేసినాడు, ఈ ముఖ్యమంత్రి కూడా చేయడం నమ్మకమే ఉంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఉండొద్దు, ఏ ముఖ్యమంత్రి కూడా ఉండొద్దు. ఎక్కడ చూసినా ఈరోజు ఒక పాత సాలిసిటర్ జనరల్ కూడా ఈ మాట అన్నాడు, వేరెవర్ ఛాన్స్ ఈజ్ దేర్, అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కరప్షన్, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మిస్యూజ్ ఆఫ్ పవర్స్, ఈ విధంగా అవుట్ ఆఫ్ సిస్టమ్ నుంచి ఉండేటువంటి తప్పులు చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? అసలు ఈ విషయాన్ని ఇంతమంది ఆఫీసర్స్ చేసిన తప్పుని మీ ముందుకు తీసుకొద్దామని, ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివి జరిగితే ఏమి లేదు, కానీ చాలా క్రైమ్ సీరియస్గా ఉంటుంది. ఒకరోజు చిన్న తప్పే కదా అనుకుంటే, ఒక విషయమే కదా అనుకుంటే, ఒక్క కార్యక్రమంలోనే చేస్తున్నాం కదా అనుకుంటే, ఈరోజు ఇంత పెద్ద తప్పు, అంటే ఇంత పెద్ద నేరాలు ఇన్ని శాఖలలో ఇంతమంది ఆఫీసర్స్లో ఒక జడ్జి ఉన్నాడు, ఆయన ట్యాపింగ్ చేస్తే ఎట్లా? లేదా ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఎట్లా చేస్తారు? ఏ వ్యక్తి కూడా చేయకూడదు. ఒక మంచి ఆర్గనైజ్డ్ ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అంటే ఈరోజు సీక్రెట్గా, నిబ్బరంగా, నిదానంగా, ఒక సిస్టమేటిక్గా పని చేసుకోవాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆయన ప్రైవసీని, ఆయన యొక్క ప్రైవేట్ థింగ్ని, ఆయన యొక్క విధి విధానాన్ని లేదా నిబద్ధతను మనం ప్రశ్నించే విధంగా ఉంటే ఏ విధంగా ముందుకు పోద్ది? ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే లాస్ట్కి వచ్చే వరకు మంచిగా ఉన్నటువంటి దాంట్లో ఇంత బుడద తీసుకుపోయి వేసినట్టుగా ఉంది. అంటే ఒక చక్కెరకి నెయ్యి ఉన్న దాన్ని తీసుకుపోయి కృష్ణాయిల్ డబ్బాలో వేస్తే ఏమవుద్ది? మలినం అవుద్ది. దాన్ని ఏ విధంగా పిలవడానికి కూడా పేరు రాదు. సో ఎప్పుడైతే మనం ఏదైనా పదార్థాన్ని మలినం చేస్తే ఎట్లుంటుందో, ఈ సొసైటీని మలినం చేయడం అనేది కూడా చాలా తప్పు. ఈ సొసైటీని నిలబెట్టి అందరికీ ఉపయోగపడి సహకరించి సహకారం చేసి అందరి ముందు తీసుకుపోవాల్సినటువంటి ఈ గొప్ప స్థాయిలో ఉండేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు, పోలీస్ అధికారులు ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్కి మంచిది కాదు. దీన్ని వెంటనే మూసుకొని మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే విధంగా నాన్ కరప్టెడ్ సొసైటీని, ఎన్వైరన్మెంట్ని, ఈ విధంగా నాన్ మ్యానిపులేటెడ్, ఆ విధంగా ఎవరికి కూడా ఇబ్బంది కలగనటువంటి సొసైటీని తయారు చేసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. దాన్ని తొందరగా అలవర్చుకోండి, లేకపోతే రోజు ఒకటి వినడం జరుగుతుంది, ఎక్కడికి పోతుందో అర్థం కాదు, పూర్తిగా వ్యతిరేకత, తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది.